హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను, సాంబార్ రైస్. ఇది చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ ప్రాసెస్లో చేశారంటే రైస్ చాలా బాగుంటుంది, సాంబార్ రైస్. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక పాన్ కానీ కుక్కర్ కానీ తీసుకుని దాంట్లో నేను ఒక 1 గ్లాసు బియ్యం వేసాను పాన్లో. అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. వేసుకుని ఈ రెండింటిని శుభ్రంగా కడగాలి. 1 గ్లాస్ బియ్యం, ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు, వీటిని ఒక 3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాము. అంటే ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్కి డైలీ రైస్ వండుకుంటే మనం ఏం చేస్తాం, కుక్కర్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా. కానీ ఇప్పుడు నేను 1.5కి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. కానీ 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా ఉడకాలి. మనం డైలీ రైస్ వండుకున్నట్లు పదునుగా కాకుండా మెత్తగా ఉడికితే బాగుంటుంది. కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. సేమ్ గ్లాస్ తోటి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1 స్పూను ఆయిల్ కూడా వేసుకుందాము. వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు పక్కన ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడిగి ఒకసారి అప్పుడు నానబెట్టేసుకుంటే మనకి ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు చింతపండు కూడా పక్కన నానుతుంది. ఇలా నానబెట్టేసుకుందాము. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే నేను ఆనపకాయ ముక్క, ఒక 2 ఆనియన్స్, క్యారెట్, అలాగే టొమాటోస్ తీసుకున్నాను. దీంట్లో మీకు నచ్చితే వంకాయ వేసుకోవచ్చు, అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ములక్కాడ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తినరని చెప్పి నేను వేయలేదు. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మన సాంబార్లోకి ఎలా కట్ చేసుకుంటాం ఆనపకాయ ముక్కలు, అలాగే ఆ సైజులో ముక్కలు కట్ చేసేసుకుని వాటర్ వేసుకుని పక్కన ఉడికించుకుందాము. కుక్కర్ అయితే విజిల్స్ వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద నేను ఇప్పుడు ఒక కళాయి పెట్టాను. ఆ కళాయి వేడైన తర్వాత దాంట్లో చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 1 స్పూను మినపప్పు లేదా మినపగుళ్ళు వేసుకోవచ్చు, చాయ్ మినపగుళ్ళు, ఒక 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది ఆయిల్ వేయకుండానే మామూలుగా డ్రై కళాయిలోనే వేసుకోవాలి ఇవన్నీని. ఒక 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, దీంట్లోనే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా ఇలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. వీటిని మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాము. ఒక 4 to 5 ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాయి కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుందాము. అవి చల్లారేలోపు నేను కుక్కర్ విజిల్ అయితే తీసాను. కుక్కర్ చల్లారింది, ప్రెషర్ అంతా కూడా పోయి కుక్కర్ చల్లారింది. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రైసు కందిపప్పు కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుని ఒకసారి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పౌడర్ కూడా చేసేసాను. మనం వేయించుకున్నవన్నీ చల్లారినవి, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా చల్లారినవి. వాటిని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసి మనం వెజిటేబుల్ ఉడికించుకుంటున్నాం కదా పక్కన. అవి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు తీసి వేసేసుకొని దీంట్లోనే చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసేసుకుందాము. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపి చింతపండు పులుసు ఇప్పుడే వేసాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా పోయే వరకు కూడా ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. మనకి చింతపండు పులుసులో పచ్చిదనం అంతా పోవాలి. అప్పటి వరకు ఇది మరిగించుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. ఈ వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము అంటే అది మనకు రైస్కి కూడా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడే సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని, సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం. దీంట్లో కొంచెం ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా మరిగించుకోవాలి. ఇది అయితే కొబ్బరి తురుము, లేత కొబ్బరి చెక్క ఉంది ఇంట్లోని, దాన్ని తురిమి వేస్తున్నాను. కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే మనకి సాంబార్ రైస్ బాగుంటుంది. అయితే బాగా లేతగా ఉంది, కొంచెం ముదురుగా ఉంటే బాగుంటుంది. దీన్ని ఇంకా నేను తురిమి వేస్తున్నాను. ఇది కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇలా మరిగించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మరిగించుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడుతుంది కదా, దీంట్లోనే బెల్లం ముక్క వేసుకోవాలి.
ఈ సాంబార్ రైస్ కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది. దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలా బాగా కలిపి పెట్టుకుని కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మొత్తం రైస్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా, ఎక్కడ ఉండల్లాగా లేకుండా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి సిమ్లో పెట్టుకుని కలుపుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకు కలుస్తుంది. అదే హైలో పెట్టుకున్నట్లయితే అడుగున మాడుతూ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని వేరే కళాయి తీసుకుని దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని దీంట్లో పోపు వేసుకుందాము. కళాయి వేడైన తర్వాత దాంట్లో నెయ్యి వేస్తున్నాను. ఈ తాలింపుకి, సాంబార్ రైస్ తాలింపుకి ఆయిల్ కన్నా కూడా నెయ్యి అయితేనే బాగుంటుంది. ఒక 3 to 4 spoons వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడైన తర్వాత దాంట్లో ఒక 1 స్పూను ఆవాలు వేసుకుందాము. నెయ్యి తాలింపు అయితేనే టేస్టీగా ఉంటుంది. నెయ్యి బాగా వేడైంది కదా, దీంట్లో ఒక 1.5 స్పూను ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తరువాత దాంట్లో ఒక 1 స్పూను జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 8 to 10 ఇలా పొట్టు ఒలుచుకుని గుడ్లులాగా వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. దాంట్లోనే ఒక 3 ఎండుమిర్చి, ఒక 2 to 3 ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని దీంట్లో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ తాలింపు అయితేనే బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మాడకుండా బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ రైస్లో ఈ తాలింపు వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. నెయ్యి తాలింపు కదా, గుమగుమలాడుతుంది, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి బాగా కలిపి దీంట్లోనే నేను ఇంకొక 1 to 1.5 స్పూను నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పైన నెయ్యి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపి లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈ సాంబార్ రైస్ని తిన్నామంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ సాంబార్ రైస్లోకి పిల్లలు ఎంతగానో ఇష్టపడే పొటాటో ఫ్రై చేశాను. వాళ్ళు ఇంక పొటాటో ఫ్రై అయితే ఇష్టపడతారు కదా, అప్పుడు ఈ సాంబార్ రైస్ కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి పొటాటో ఫ్రై చేశాను. ఒకసారి మీరు కూడా నేను చేసిన ఈ ప్రాసెస్లో సాంబార్ రైస్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ రైస్ విత్ పొటాటో ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.